కానీ ఓకే. సెకండ్ వచ్చింది సార్. సో మ్మ్. జస్ట్ ఒక పాయింట్లో మిస్. బట్ ఏంటంటే సార్ అది కూడా ఏంటంటే నేను యంగెస్ట్ కంటెస్టెంట్ అందులో. సో అందరూ ప్యాంపర్ చేసేవారు అప్పుడే. సుమా గారు, సునీత గారు, అనితా చౌదరి గారు, శ్రీవాజీ గారు, వీళ్ళంతా ఏంటి దానికి యాంకర్ ఇది? అంటే జెమినీ టీవీలో పనిచేసేవారు సార్. ఓకే ఓకే, అప్పుడు జమినీ టీవీలో జెమినీ టీవీలో కండక్ట్ చేసిన కంటెస్టర్. సో వీళ్ళందరూ అక్కడ తెలుసు నాకు. సో అక్కడ నుంచి వాళ్ళందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేను కూడా టీవీలో పట్టుకుని అటు ఇటు తిరిగేదాన్ని సార్. అటు ఇటు ఇటు ఇటు. సో వీళ్ళందరూ అక్కడ తెలిసిన వాళ్ళే సార్. సో చాలా హ్యాపీగా అదేదో ఫన్‌గా ఉండేది సార్. అసలు తెలియలేదు. అక్కడ కంటెస్ట్ దగ్గర నుంచి ఐ థింక్ దట్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఐ థింక్ స్వయంవరంలో ఏదైనా చేశానంటే సార్ దీనివల్లనే. లేకపోతే కష్టమయ్యేది సార్. ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ట్రైనింగ్. ఒక లాయర్ డైలాగులు ఇచ్చారు సార్ ఫస్ట్ టైమ్ నాకు. 3 లైన్స్ చెప్పాలి సార్. ఫుల్ డే ఇచ్చారు నాకు. వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉన్నాను. లైన్ చదువుతూనే ఉన్నాను సార్. ఇంకా కెమెరా ముందుకొచ్చాక ఒక గంట సేపు తీసుకున్నాను సార్. ఆ 3 లైన్స్ కంటిన్యూస్‌గా చెప్పలేకపోయాను సార్. ఇంకేం చేసినా అది రాకపోతే ఒక లైన్ తర్వాత ఒక లైన్ తర్వాత ఒక లైన్ చెప్పించి అది ఎడిట్ చేసి పంపించారు సార్. నేను అనుకున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. సో అలా సెలెక్ట్ అవుతూ వచ్చాను సార్ అక్కడికి కూడా. సో ఏమైందంటే ఐ థింక్ నా రౌట్ బికాస్ ఆఫ్ స్వయంవరం ఈజీ కూడా అయిపోయింది సార్. సో తర్వాత ఏమైందంటే